అది 7వ అధ్యాయం. ఆ స్టెఫెను చంపినప్పుడు స్టెఫెను చావుకు అక్కడ సౌలు, ఆ సౌలు ఎవరంటే పౌలే, ఇంకా మారలేదు ఆయన. ఆ సౌలు కూడా ఏం చేశాడని చదువుకుంటే 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. మన ఇప్పుడు చక్కగా అదంతా కూడా ఆయన మాట్లాడతాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు అంటాడు. నేను లాస్ట్ వీక్ మాట్లాడినప్పుడు అండి యేసు ప్రభును స్టెఫెను ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడాను, గుర్తుందో లేదో. అంటే స్టెఫెను చూపించాడు, స్టెఫెను కంటే ముందు ఒక ఆయన చూపించాడు, యేసు ప్రభు చూపించాడు. అంటే స్టెఫెన్ ఏంటంటే యేసు ప్రభుకు ఒక జిరాక్స్ కాపీలా కనబడుతున్నాడు అని ఒక పదాన్ని ఉపయోగించాను. మరి ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. అంటే సేమ్ ఆ యేసు అంటే మనం ఎందుకు నేను చెప్పాను అంటే యేసు ప్రభండి కాబట్టి ఆయన తట్టుకున్నాడండి, యేసు ప్రభండి అందుకే ఉమ్మేస్తే వెళ్ళిపోయాడండి, యేసు ప్రభండి కొడితే పడ్డాడండి, యేసు ప్రభండి అందుకే తండ్రి వీడు ఏం చేయొచ్చును క్షమి అని మనం సింపుల్గా యేసు ప్రభండి ఆయన దేవుడండి అందుకేనండి అని అంటాం కదా. మరి ఇప్పుడు స్టెఫెన్ విషయంలో ఏమంటావు? స్టెఫెన్ విషయంలో ఏమంటావు? దేవుడు అంటావా? అనలేం మనం. అంటే ఎందుకు లూకా గారు స్టెఫెన్ను ఇంతగా ఆయన స్ట్రెచ్ చేసి ఆయన గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఒరేయ్ యేసు ప్రభువే కాదురా, ఇక్కడ స్టెఫెన్ కూడా కళ్ళ ముందు కనబడుతున్నాడు, మనం కూడా చేయగలము, మనం కూడా సహించగలము, మనం కూడా క్షమించగలం అని మీరు నేర్చుకోండి అని స్టెఫెన్ జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇది 7వ అధ్యాయం. ఓకే రైట్. ఇప్పుడు మనం 8వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 8వ అధ్యాయానికి వెళ్ళిపోతే చూసారా, ఇదండి ఓకే స్టోరీ అంతా, 7 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర అంతా ఇది. ఇప్పుడు 8వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. 8వ అధ్యాయంలో ఆ కాలమందు అన్నాడు. ఆ కాలం అంటే ఏ కాలం ఇది? ఏ కాలం అంటే అంటే స్టెఫెన్ను ఆ రాళ్లతో కొట్టి చంపినటువంటి అదే కాలం, అదే సమయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. దీని మొదటి 4 వచనాలు సంఘము హింస అని రాసుకోండి. ఫస్ట్ 4 వర్సెస్. మొదటి 4 వచనాలు ఏంటంటే ఒక పార్ట్. దీన్ని దానికి మరి ఏమని పెట్టుకోవచ్చు అని అంటే దానికి సంఘమునకు కలిగిన హింస 4 వచనాలు. ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస అన్నాడండి. అది ఏంటి అని అంటే చెప్తాడు తర్వాత. ఆ హింసలో అపోస్తులు తప్ప అందరు యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఇది ఒకరోజు వచ్చినటువంటి హింస కాదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అంటే ఏదో ఒకే రోజు దాడి చేసేసారు, ఒకే రోజు శ్రమ పెట్టారు, ఒకే రోజు హింస వచ్చేసింది చెదిరిపోయి, అది కాదు. ఇప్పుడు మన దేశంలోనండి మీరు చూడండి, క్రైస్తవులకు శ్రమలు, క్రైస్తవులు హింసింపబడుతున్నారు అన్నారు. అవునండి అని అంటారు. ఎప్పుడండి అని అన్నారు అనుకోండి, గత 10 ఏళ్ల నుంచి అదేనని జరుగుతుంది అని అంటారు. అంతేనా? ఎందుకంటే ఈ పర్సిక్యూషన్ ఆ రేటు మీరు చూస్తుంటే, క్రైమ్ రేట్ అంటే క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి కేసులకు సంబంధించి చూస్తుంటే ఇంకా అన్ని కూడా ఫైల్ అవ్వలేదు. అఫీషియల్ ఎందుకు చెయ్యరు కదా. క్రైస్తవులు చర్చి పడగొట్టారంటే చేయరు, క్రైస్తవులను కొట్టారంటే కేసు, అవసరమైతే ఏం చేయాలంటే వీళ్ళు కొట్టారంటే రివర్స్లో చేస్తారు. అలా జరిగిన సంఘటనలు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే అఫీషియల్గా చూస్తేనే బోలెడు నమోదవుతున్నాయి క్రైస్తవుల మీద, చర్చిల మీద జరిగినవి కానీ, సేవకుల మీద జరిగినవి కానీ, సంఘాల విశ్వాసుల మీద జరిగిన దాడులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అని అంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువైపోయాయి అనేది చెప్తున్నటువంటి సర్వే. ఎక్కువైపోయాయి అని అంటాం. అంటే ఒకరోజు కాదన్నమాట, అంటే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. సేమ్ ఇది మీరు మనసులో పెట్టండి. ఆ కాలమందు అంటే స్టెఫెను గారు చంపేసినటువంటి అదే కాలమందు, అంతే తప్ప ఒకరోజు జరిగింది కాదు, ఒక వారం జరిగింది కాదు, ఒక నెల జరిగింది కాదు. వీళ్ళంతా ఒకేసారి మైగ్రేట్ అయిపోలేదు. వాళ్ళంతా కూడా రెగ్యులర్గా జరుగుతున్న హింసలకు, శ్రమలకు తట్టుకోలేక వెళ్ళిపోయే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అది పాయింట్. ఓకేనా? దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమర దేశంలో చెదిరిపోయారు. మొత్తానికి అపోస్తులు మాత్రం ఉండిపోయారు. అపోస్తులు ఎందుకున్నారు అనేటువంటి ప్రశ్న రావచ్చు. వాళ్ళు ఎందుకున్నారు అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా రీజన్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. కానీ మేబీ నేను అనుకోవడం, అపోస్తుల పైన ఈ పౌలు గారు కావచ్చు, ఇతర సారథ్యంలోనే కదా సౌలు, ఇతని సారథ్యంలోనే కదా ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. బహుశా అప్పటికి అపోస్తులు వారు చేసే అద్భుతాలు, వారు చేసిన మహత్కార్యాలు, వారు కొన్ని శక్తులు, వీటి గురించి వారికి తెలుసు కాబట్టి బహుశా వారిని ముట్టుకోవడానికి ఏమైనా భయపడ్డారా? మనం అనుకోవడం, జస్ట్ మనం అనుకోవడానికే తప్ప అదని నేను చెప్పడం లేదు ఇక్కడ. ఒకటి. ఇక రెండవది ఏంటంటే అపోస్తులు కూడా మేము ధైర్యంగా ఉంటేనే కదా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏదైనా జరిగిందండి దాడి, ఇప్పుడు నేనే ముందు అన్ని సర్దిసుకుని నేనే పారిపోయాను అనుకోండి, ఇక మీరే ఉంటారు చెప్పండి? ఇక్కడ మీరు ఎవరు ఉండరు. ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లల పరిస్థితి ఏంటిక? తల్లిదండ్రులు నిలబడితేనే కదా పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడని ధైర్యంతో నిలబడతారు.
సేవకు నిలబడితేనే కదా, మా సేవకు నిలబడ్డాడు అని చెప్పి వెనక విశ్వాసులు కూడా నిలబడతారు. మరి అపోస్తలులు వీళ్ళు అందరికంటే పెద్దవాళ్ళు, అందరికంటే ముందుండవలసిన వాళ్ళు. కనుక వస్తున్నటువంటి ఈ కష్టకాలంలో వారు నిలబడిపోయారు, మిగతా వాళ్ళంతా నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అసలు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే సంఘం అనేది ఒక పట్టణంలో మాత్రం ఉండాలని దేవుని సంకల్పమా? అస్సలు కాదు. మీరు అవ్వాదములు దేవుడు వివాహం చేసిన తర్వాత దేవుడు వారితో అన్న మాట ఏంటంటే మీరు విస్తరించి భూమిని నిండించండి, మీరు విస్తరించాలి, అది దేవుని ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఆ బబులోను అక్కడ బాబేలు దగ్గరికి 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు విస్తరించడం మానేసి నోవా జలప్రలయం తర్వాత జలప్రలయం తర్వాత అంత ఒకే చోట ఉండిపోదాం, మనం అంత ఇక్కడే ఉందాము అని అనుకున్నప్పుడు దేవుడు వారి భాషలను వారిని ఏం చేశాడు? చెదరగొట్టేశాడు. అక్కడ ఇక్కడ మనం చూస్తుంటే యాక్చువల్గా దేవుడు ఇక్కడ హింస కలగ చేశాడని కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు 1:8 యేసుప్రభు చెప్పిన మాట ఏమని చెప్పాడు? ఈ అపోస్తల కార్యం మొత్తం కీ రెఫరెన్స్ అని చెప్పుకున్నాం. యేసుప్రభు ఆరోహణమై వెళ్ళేటప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు యెరూషలేములోను యూదయలోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా మీరు ఉంటారు. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన వారి మీద పెట్టిన బాధ్యత. ఇప్పటి వరకు సంఘం ఎక్కడ ఉందంటే యెరూషలేములోనే ఉంది. కానీ యూదయ సమరయ ప్రాంతాలకు కూడా వెళ్ళాలి కదా వాక్యం. అది ఎప్పుడా అని దేవుడు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు సాతానుగాడు ఏం చేశాడు అని అంటే వాడు అమ్మయ్య మొత్తానికి ఈ పౌలని వాడు ఒకడు దొరికాడు అవిష్పరుడు, వీడిని వాడుకొని మొత్తానికి సంఘాన్ని చెదరగొట్టేస్తే ఇంకేమైతే అంతా కూడా సైలెంట్ అయిపోతారు అనుకున్నాడు వాడు. దేవుడు ఏం చేశాడంటే వాడు చేసిందే వాడు నెత్తి మీదకి వచ్చేట్టుగా చేశాడు. మీకు అర్థమైందా? వాడేమో భయపడదామని బెదిరించేద్దామని దీన్ని ఇంకా ఆపేద్దామన్నట్టుగా వాడి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాడు చేసిన దాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే అనేక ప్రాంతాలకు వెళ్ళాలన్నది కదా ఆయన ఉద్దేశం. రైట్. కనుక ఇక్కడ హింసకు దేవుడు కారణంగా మనం అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఓకేనా? దేవుడు హింస కలగజేసిన వాడు కాదు. ఓకే, రైట్. అందరూ చెదిరిపోయారు. 2వ వచనం, భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. ఏమండి యాక్చువల్గా రండి, ఇక్కడ యూదుల సాంప్రదాయంలో ఏమంటారు అని అంటే స్టెఫెన్ అనే వ్యక్తి ఇప్పుడు ద్రోహి, దేవదూషణ చేశాడు అని అతని మీద నేరం మోపారు కదా. దైవదూషణ చేశాడు అని దైవదూషణ చేయబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారండి ఇక్కడ. ఏమంటే నిజంగా ఆ సీన్ మీరు ఒక్కసారి నాకు చదువుతున్నప్పుడు ఏమనిపించిందని అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్, ఒక్కసారి మీరు ఊహించండి స్టెఫెన్ గారు శవం ఎలా ఉండుంటుందో ఒకసారి మీరు ఊహించండి మీ కళ్ళతో. మీరు ఒక్కసారి మీరు ఊహల్లోనికి వెళ్ళండి. ఎందుకంటే స్టెఫెన్ నిలబెట్టి వచ్చిన వాళ్ళంతా కూడా రాళ్ళతో కొట్టేస్తున్నారు. ఎన్ని రాళ్ళ దెబ్బలు తగిలి ఉంటాయి, ఎన్ని రాళ్ళ దెబ్బలకు ఎన్ని గాయాలై ఉంటాయి, ఎన్ని గాయాల నుంచి ఎంత రక్తం కారిపోయి ఉంటుంది, ఎంత రక్తం కారిపోతే ఆ మనిషి చచ్చిపోవాలి. అది ఒక్కసారి మనం ఇమాజిన్, ఒక్కసారి మనం ఊహిద్దాం. అలా ఊహించినప్పుడు ఏం జరుగుతుందనంటే నాకు తెలిసి స్టెఫెన్ గారి శరీరం అంతా జల్లెల్లా మారిపోయి ఉండొచ్చేమో. కరుగుడ్లు, నుదుటి భాగం, తల, బాడీ, కాళ్ళు, చేతులు మొత్తం నాకు తెలిసి బాడీ అంతా రక్తసిక్తమై ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద జరిగిన ప్రమాదాలు మనం చూస్తున్నప్పుడు అండి దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడిపోతుంటాం మనం. అలా అయిపోతుంటుంది. ఇప్పుడు స్టెఫెన్ కూడా అలా అయిపోయాడు, రక్తపు ముద్దగా మారిపోయాడు అక్కడ గాయాలతో. అయితే ఇతను తీసుకుని వెళ్ళి సమాధి చేయడానికి అనుమతి ఉంది యూదుల దగ్గర, కానీ అతని కోసం ఏడవద్దు. ఎందుకంటే అలా వదిలేస్తే బాగోదు కదా, అది ప్రాబ్లం కదా వాళ్ళకు. అందుకే సమాధికి ఓకే, కానీ అతని కోసం మాత్రం ఎవరు ఏడవకూడదు. ఎందుకు ఏడవద్దు? అతను దైవదూషణ చేసినందుకు వేసిన శిక్ష. మంచివాడు కాదు వాళ్ళ దృష్టిలో, కానీ భక్తి కలిగిన అన్న పదం ఉంది చూసారా? భక్తి కలిగిన అన్న పదం చూసారా? అక్కడ భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి అన్న మాట చదివిన తర్వాత ఎంత ఏడ్చారో, ఎంత దుఃఖపడుంటారో అనేది నేను ఊహించలేకపోతున్నాను. ఎందుకంటే ప్రలాపించటమే ఎక్కువ, బహుగా ప్రలాపించిరి స్టెఫెను కోసం. ఏమండి, మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే మనం ఏడుస్తామండి. మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఎక్కడో ఒక సేవకుడు, ఇప్పుడు ఇంకా మీ సేవకుడు
చచ్చిపోతే మీరు ఏడుస్తారండి. ఎక్కడో ఎవరో సేవకుడు చచ్చిపోతే ఎందుకంటే ఏడుస్తారు? ఇక్కడ స్టెఫెను చచ్చిపోయినందుకు వాళ్ళంతా బహుగా ప్రలాపించారు అన్న మాట చదువుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రలాపిస్తే ప్రమాదం అని తెలుసు వాళ్ళకు. ప్రలాపించటం ప్రమాదం. అయినా ఆపుకోలేకపోయారు. అంటే ఆ స్టెఫెను గారికి ఆ యెరూషలేములో ఉన్న ఆ సంఘంలో ఉన్న వారికి ఉన్న బాండింగ్ కావచ్చు, జరిగింది కావచ్చు, ఆయన శవాన్ని చూసి కావచ్చు, అతను మంచితనం. ఎందుకంటేనండి ఇంకొక కారణం కూడా చెప్తాను. ఎవరిని ఎంచుకోమన్నారు? 7 ఎంచుకోమన్నారు. 7 ఎంచుకోమన్నప్పుడు ఆ ఎంచుకోదగిన వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్లో ఏమన్నాడు అని అంటే, జ్ఞానముతోనూ ఆత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్న వారుగా ఉండాలి. తర్వాత మంచి పేరు పొందిన ఒక మాట మనం అక్కడ చదువుకుంటాం. మంచి పేరు పొందిన అంటే అందరి నోట్లో నానుతున్నాడండి ఆయన పేరు. ఎవరు? స్టెఫెను. మంచోడు, మంచి పేరుంది. మరి ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకు చచ్చిపోయాడు అని అంటే? అందులో ఇంత దారుణంగా కొట్టబడి చంపబడ్డాడు. ఒక మంచివాడండి, మంచివాడు, ఇంత దారుణంగా చంపబడ్డాడు. ఏమైనా కానీ ఇంకెప్పుడైతే ఇది ఎందుకు చెప్తున్నాడు బహుగా ప్రలాపించి, అది మనసులో పెట్టుకోండి. ఇంకేముందంటే, స్టెఫెను సమాధి చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏడుపులు వినబడుతున్నాయో, ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారని తెలిసిందో, ఇప్పుడు సౌలు అనే వ్యక్తి వాళ్ళని పట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అంటే యాక్టివిటీ కాదు, ఒకరోజు జరిగిన దాడి కాదు, ఒకరోజు జరిగిన హింస కాదు. ఇది పాడు చేయుచుండెను అని అంటే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి రోజు దాడులు. అంటే ఇంటింట జొచ్చన్న మాట చదువుతున్నప్పుడు అండి, అవునండి ఇంట్లోకి వెళ్ళాడండి. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఒక తల్లిని తండ్రిని ఇద్దరిని పట్టాడు. ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే పిల్లలు ఏడుస్తున్నారు. అయినా కనికరం లేదు. బహుశా ఆ పిల్లలు తల్లిని పట్టుకోనో తండ్రి చేయి పట్టుకోనో ఏడుస్తూ వారితో పాటు వస్తుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తున్నాడు. అయ్యో, పిల్లలు తల్లిదండ్రులైన అనాథలైపోతున్నారు. అయినా డోంట్ కేర్. అంటే మతం, అది ఎంత మత్తు చూసారా? అది ఎంత భయంకరమైనటువంటి ఏమంటారు అని అంటే, అది ఒక ఊబి లాంటిదో మీరు ఊహించండి మతం అనేది. అందుకేనండి మతం వద్దు అని పెద్దలు చెప్తూ, మానవత్వం కనీసం అదేనా లేదు ఇక్కడ. ఏమంటే ఇక ఎంతగా చేశాడు అనేది చెప్తానండి. మీరు 22:4 ఇది అపోస్తల కార్యంలో, అలానే 22:19 చదువుతున్నప్పుడు మరణము వరకు హింసించుచుంటిని అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఆయన చెప్తాడు స్వయంగా, నేను ఏం చేశానంటే సంఘాన్ని అపరిమితంగా హింసిస్తున్నాను. ఎంతవరకు హింసించానంటే చావు వరకు, మరణం వరకు, చచ్చేంత వరకు నేను హింసిస్తూనే ఉన్నాను అని మాట్లాడతాడు. ఇది మొదటి 4 వచనాలు. త్వరగా వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది కదా. రైట్, నెక్స్ట్ 4 నుంచి చదువుకుందాం. 4 నుంచి కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే 4 కాబట్టి చదివిపోయి, మీకు బైబిల్లో చివరిలో మ్యాప్లు ఉంటాయి కదా. క్రొత్త నిబంధన కాల పాలస్తీనా అని ఒక మ్యాప్ ఉంటుంది. రైట్, అది మీరు వీళ్ళతో నెక్స్ట్ ఎప్పుడైనా క్లాస్లో మళ్ళీ మాట్లాడతాను. అందులో మీరు పై భాగం చూస్తే గలిలయ ఉంటుంది. అక్కడ గలిలయ సముద్రం ఉంది పైన. అందుకే ఆ ప్రాంతం అంతా కూడా గలిలయగా పిలువబడింది. ఓకేనా. కిందికి మనం వచ్చేసాం అనుకోండి, కిందికి వచ్చేసరికి సమరయ అనే భూభాగం ఉంటుంది. ఆ కిందికి వచ్చేసరికి యూదయ ఉంది. యూదయలో యెరూషలేము ఉంటుంది కదా. ఇప్పుడు ఆ యెరూషలేం అన్నది ఏదైతే ఉందో, ఆ యెరూషలేములో జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నమాట ఇది. ఎప్పుడైతే జరిగిందో, యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఇప్పుడు అందులో ముఖ్యంగా మనకు ఫిలిప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. పైకి నార్త్ వైపు వెళ్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దిక్కు నేను చెప్పాను కదా, మీకు అవసరం. నార్త్ వైపుకి వెళ్తున్నాడు, ఉత్తరం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు సువార్త ఎటువైపు వెళ్ళిపోతుంది? ఉత్తర భాగానికి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఉత్తర భాగానికి వెళ్ళిపోతుంది, సమరయ వైపుకి వెళ్ళిపోయింది. రైట్, ఎవరు తీసుకెళ్లారు? ఫిలిప్పు తీసుకెళ్ళాడు. ఈ ఫిలిప్ ఎవరు? అపోస్తలుడు కాదు. ఎందుకు కాదు అని అంటే, పై మాటలో మనం చదువుకున్నాం, అపోస్తలులు తప్ప, ఆ మాట ఉంది అక్కడ, అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు అన్న మాట మనం చదువుకుంటున్నాం. కనుక ఈ ఫిలిప్ అనే వ్యక్తి, ఇతను వచ్చేసి 12 మందిలో ఒకటి కాదు. 7 ఉన్నారు చూసారా. 6వ అధ్యాయంలో 7 ఎంపిక చేసుకున్నారు భోజన బల్ల కోసం 7. ఆ 7లో రెండో పేరు కదా, మొదటివాడు స్టెఫెను, రెండోవాడు ఫిలిప్. ఇంకా వీళ్ళిద్దరి పేర్లు తప్ప మిగతా 5 ఎక్కడ మనకు కనబడవు. అందుకే లూకా గారు చాలా జాగ్రత్తగా రాశాడు. ఎందుకంటే మొట్టమొదట మనకు కనిపించే క్యారెక్టర్ స్టెఫెన్ క్యారెక్టర్ కాబట్టి ఆయన పేరు ముందు పెట్టాడు. స్టెఫెన్ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఎవరిది అంటే ఫిలిప్ది కాబట్టి రెండో ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? ఆయన ఫిలిప్ని పెట్టాడు. చాలా చక్కగా ఉంది బైబిల్.
మనకు అర్థం చేసుకోవడం కష్టం, కానీ చాలా లైన్లో చక్కగా రాశారు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆయన ఫిలిప్పుకి వెళ్ళాడు, సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఇక ఈ సమరయులు ఎవరు అనేటువంటి అది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే. 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం సమరయులు ఎవరు అని మాట్లాడాను మన ఛానల్లో, బైబిల్ వాళ్ళ ఛానల్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఏంటంటే సమరయలో ఫిలిప్పు సువార్త అని మాట్లాడాను. సమరయలో ఫిలిప్పు పరిచర్య, ఫిలిప్పు సువార్త అని ప్రత్యేకంగా కంప్లీట్గా, అందులో కూడా మళ్ళీ సమరయలు అంటే ఎవరు, అది ఎక్కడుంది, ఏంటి, ఫిలిప్ ఏంటి, ఆయన ఎవరు అని ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అందులో ఇచ్చాను. 2 ఉన్నాయి. ఒకటి సమరయలు ఎవరు, ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. 2 ఆ సమరయలో ఫిలిప్ వెళ్ళి ఎలా సువార్త చేశాడు, అక్కడ వచ్చిన రిజల్ట్స్ ఏంటి, ఇదంతా అందులో ఉంటుంది. కనుక మీరు పూర్తిగా మీరు అక్కడ చూడొచ్చు, వినొచ్చు అది. రైట్. ఇక్కడ ఒక జస్ట్ మరి మీరు అందరికీ వినే ఓపిక ఆ సమయం ఉండదు కాబట్టి ఒక 2 మాటలు చెప్తారు. సమరయలు అంటే ఏంటంటే మిక్స్డ్ పీపుల్, అంటే యూదులు ప్లస్ అన్యజనులు కలిసిన వాళ్ళు అనమాట. బాగా వినండి, వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గర ఉందంటే యూదుల దగ్గరనే ఉంది. యెరూషలేములో 3000 మంది ఎవరంటే వాళ్ళంతా ఎవరు, యూదులే. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3000 మంది బాప్తిజం పొందారు, తర్వాత 5000 మంది కావచ్చు. కంప్లీట్గా మీరు 7వ అధ్యాయం వరకు అంత యూదులే రక్షణలోకి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంతా, బాప్తిజం పొందిన వాళ్ళంతా, సంఘంలో ఉన్న 20-30 వేల మంది అంతా కూడా ఎవరంటే అంత జూయిష్ పీపులే. అందులో ఇంకా యూదులు కాక వేరొక వ్యక్తి రాలేదు ఇంకా సంఘంలోనికి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళిందని అంటే సమరయుల దగ్గరికి వెళ్ళింది వాక్యం. సమరయులు ఎవరంటే చెప్పాను కదా, వాళ్ళు మిక్స్డ్ పీపుల్, అంటే యూదులు ప్లస్ అన్యజనులు కలిసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళ పితరులు, ఇది చరిత్ర. అన్యజనులు ప్లస్ యూదులు వారి సాంగత్యం వలన, లేదా వారి ఏమంటారు అంటే వివాహాల వలన, ఇశ్రాయేలీలు ప్లస్ అన్యజనులు కలిపి వారు వివాహాలు చేసుకోవటం వలన, ఇది ఎప్పుడు ఎవరు, ఏ రాజు కాలంలో అదంతా కూడా జరిగింది అని అంటే అష్షూరీయులు. సుమారు క్రీస్తుకు ముందు 745 ఆ మధ్యకాలంలో 735 అంతే. ఆ టైంలో అష్షూరీయులు ఇశ్రాయేల్ ముందు వీళ్ళు చెరలోకి తీసుకెళ్ళి, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ జయించినటువంటి దేశాలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర తీసుకెళ్ళి షిఫ్ట్ చేసేసారనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కలిసి ఇంకా పిల్లలు అలా ఏమి పెట్టడం వల్ల సమరయులు అయిపోయారు. వీళ్ళు అసలు ఎట్టి పరిస్థితులకు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు యూదులు. వీళ్ళని చాలా అంటరాని వారిగా చూసేవాళ్ళు. దేవాలయం కట్టేటప్పుడు కూడా ఎవరు మన రెండోసారి దేవాలయం కట్టేటప్పుడు ఎక్కడి నుంచి, అక్కడి నుంచి బబులోను నుంచి తిరిగి వస్తారు కదా, ఆయన పేరు ఏమంటే మొదటగా వచ్చిన వ్యక్తి ఎవరండి ఎజ్రా గ్రంథంలో మనకి, జెరుబ్బాబెలు. రైట్, జెరుబ్బాబెలు. ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో 2వ మందిరం కట్టబడుతున్నప్పుడు వచ్చి పునాది వేసే ఆ సమయంలో సమరయులు వీళ్ళు కూడా చెల్పు చేస్తానంటారు. నో, మీ సహాయం మాకు వద్దు, ఎందుకంటే మీరు అంటారని వాళ్ళు, మీలాంటి వారు మేము కట్టేటువంటి పవిత్రమైన దేవాలయంలో పాల్పొంది దేవాలయం అపవిత్రం అయిపోద్ది. అందుకే సమరయులు దేవాలయం నిర్మాణానికి కూడా రానివ్వలేదు, దేవాలయం లోపల రానిస్తారు వాళ్ళు. అందుకే చూడండి, వీళ్ళంతా సపరేట్గా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే యేసుప్రభుతో సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు, అయ్యా ఈ పర్వతం మీద మా పితరులు ఎప్పటి నుంచో ఆరాధన చేస్తున్నారు కదా అని అంటే, అమ్మ ఇక్కడ నుంచి అదేం ఉండదమ్మా. ఆ డిస్కషన్, దాని కనెక్షన్ అనమాట అదంతా కూడా. రైట్. సమరయులు. ఓకే, ఇక్కడికి వచ్చేసాం కదా, త్వరగా వెళ్ళిపోదాం. ఎన్నో వచ్చినావు, 6, 6, 5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును గురించి వాళ్ళకు ప్రకటించేశాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతను చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యం, ఏక మనసు అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనకు అపోస్తల కార్యాలు ఎక్కువ కనిపించేటువంటి మాట ఏంటంటే ఏక మనస్సు, ఏక హృదయం, ఏక భావం, ఏకాత్మ, ఇవే కదా. ఏక అనే పదాలు మనకు పదే పదే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఏకత్వం ఉండటం వల్ల సంఘం అంత డెవలప్ అవడానికి కారణమైంది. నా కోసం కాదండి, నా ప్రభు కోసం నేను ఒక్కటిగా ఉండాలండి, నా ప్రభు కోసం ఒక్కటిగా నా ప్రభు మహిమపరచబడతాడు అని ఆలోచించే వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘం ఎప్పుడు ఆ సంఘం బాగుంటుంది. ఇక్కడ మేము కాదండి, అక్కడ మన ప్రభు కనపరచబడాలండి. మనం కాదండి, అక్కడ వాక్యం అక్కడ గొప్ప అవ్వాలండి అనుకున్నప్పుడు మనదేముంది, మన ఉంటే ఏంటి, రాకపోతే మన పేరు ఇవన్నీ ఎందుకంటే మన ప్రభు మనకు ముఖ్యం అనుకున్నప్పుడు సంఘంలో సమస్య ఉండదండి. సేమ్ ఆ రోజు సంఘం ఎందుకు అంత ఎత్తుకు ఎదిగింది అని అంటే కారణం ఇదనమాట. ఏక మనస్సు, ఏక భావం, ప్రభు వాక్యం. అంతకు మించి ఏ వ్యక్తిగతమైన ఏమంటారు అంటే ఆలోచనలు, స్వార్థం ఏమి మనకు వాళ్ళలో కనబడలేదు. అందుకు సంఘం డెవలప్ అయింది. రైట్, తర్వాత మాటలు చూద్దాం. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి
ఏమన్నాడు, అనేకులను పట్టినటువంటి అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన, పక్షవాయు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి, అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం. ఆ పదం చూడండి, సంతోషమా మిగులు సంతోషమా? బా, విషయం ఏంటంటే అప్పటి వరకు సంతోషం లేదు. ఈ మిగులు సంతోషం ఎక్కడ? సమరయలో అప్పటి వరకు అసలు సంతోషం లేదు. సంతోషం ఎందుకు లేదు? సువార్త లేదు. సువార్త లేకపోతే, వాక్యం వినకపోతే, మారకపోతే, బ్రతుకులు దేవునికి ఇవ్వకపోతే, బాప్తీసు తీసుకొని సంఘంలోకి రాకపోతే సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో, అంత భ్రమ. ఆనందం ఎక్కడుందండి? రెస్టారెంట్కి వెళ్ళిపోయి కూర్చొని ఏమండి ఆ బిర్యానీ తింటే అందులో సంతోషం ఉందనుకుంటున్నారా? 3 గంటల తర్వాత కడుపు పట్టుకొని తిరగాలి. పార్కులోకి వెళ్తే సంతోషం ఉందా? జస్ట్ తాత్కాలికం, జస్ట్ అండి, అంతే కదండి. మనం ఎక్కడికి వెళ్ళామనుకోండి, చూసి ఫోటోలు పెట్టుకుంటూ స్టేటస్ పెట్టుకుంటూ 24 గంటల్లో నువ్వు తీసేపోతే అదే ఆటోమేటిక్ డిలీట్ అయిపోద్ది. ఎందుకు? నీ ముఖం చూడలేకపోతున్నారు అవతల వాళ్ళు, చాలు 24 అవర్స్ ఇది ఎక్కువైపోయింది అని మనం ఎక్కడ మర్చిపోతామని ఆటోమేటిక్గా వాట్సాప్ వాడు ఏం చేస్తుంటాడు? తీసేస్తుంటాడు. ఏముంది ఆనందం అందులో? జస్ట్ తాత్కాలికమైన ఆనందం. అసలు ఆనందం ఎక్కడుంది? ప్రభువులో ఉంది. అందుకే ఆనందించండి, మళ్ళా చెప్పుదును, ఆనందించండి ప్రభువునందు అంటాడు. అంటే మన గత జీవితాన్ని మనం వదిలేసి నిజంగా క్రీస్తులో జన్మిస్తే ఆ క్రీస్తు జన్మలో మనకు కలిగేటువంటి ఆనందం, సంతోషం అంతా ఇంత కాదు. అందుకే ఈ లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటుంది లోకం. మనం ధైర్యంగా నిశ్చింతగా ఉంటాం. ఏమైనా జరగనివ్వండి, మా ప్రభు దేవుడు తోడుగా ఉన్నాడు. అది మన విశ్వాసం. చూసారా? ఎవడు మీకు ఇల్లు లేదండి? ఏముందండి, ఆ ఇల్లున్నోడే ఉన్నాడండి ఇక్కడ? లేదు కదండి, లేడు కదా. ఎందుకు? వస్తుంది, అవసరమే తీస్తాడు, లేకపోతే లేదు. దాని గురించి కాదు కదా లైఫ్ అంటే, అది కాదు కదా. అంటే మనకున్నటువంటి ఆ సంతోషం, మన ఆనందం అది వేరు. అందుకే బయటకు వచ్చేయండి లోకం నుంచి, వేరైపోండి లోకం నుంచి. ఇక్కడ సమరయలో అప్పటి వరకు సంతోషం లేదు, కానీ ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళాడో చూసారా, సేవకుడు వెళ్తే ఎలా ఉంటుందంటే మిగుల సంతోషం అండి. 9 నుంచి వద్దాం. 9 నుంచి అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఊర్లో ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏంటంటే సీమోను. దానికి ముందు ఒక టైటిల్ కూడా ఉంది, గారడి సీమోను అని. గారడి అంటే తెలుసు కదండి, గారడీలు చేసేవాళ్ళు. గారడి మాయా ఏమంటారు, మెజిషియన్స్ అంటారా? రైట్. అంటే విషయం జరగదు కానీ జరిగినట్టుగా. గారడి అంటే అర్థం ఏంటండి? జరగదు, జరిగినట్టుగా మనల్ని భ్రమింప చేయటమే గారడి. చిన్నప్పుడు స్కూల్లో ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం అందరిని కూర్చోపెట్టేసి మెడిసిన్ వచ్చేసాడు అని చెప్పి ఆయన పేపర్లను అంటే నోట్లుగా మార్చేసేవాడు. పాప పేపర్లను తెలుసో లేదు 100 రూపాయల కాగితంగా, 50 రూపాయల కాగితంగా మార్చేస్తుంటే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మీలో ఎవరైనా కానీ చిల్లర తీసుకొస్తే ఆయనకి ఏం రానివాళ్ళు. ఇదేంటి, ఆయన ఒట్టి కాగితాలను 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలుగా మార్చేసి మరలా అయిపోయిన తర్వాత పిల్లలుగా స్కూల్కి వచ్చి పిల్లగా మా దగ్గర నుంచి ముందుగానే చెప్తారు, ఇగో పలానా మెడిసిన్ వస్తారు, రేపు అందరూ కూడా వచ్చేటప్పుడు మీరు ₹1, ₹2 పట్టుకొని రావాలి, అన్ని కలెక్ట్ చేసి ఆయనకి ఇవ్వాలి అని. ఆయన వచ్చిన తర్వాతనేమో ఏముంది, ఒట్టి కాగితం ఇస్తే ₹10 చేసాడు, ఇంకో కాగితం ₹20 చేశాడు, ఇంకో కాగితం ₹100 చేస్తున్నాడు. ఈయన పెద్ద పెద్ద కాగితాలు చేసి అలా చేసుకొని బతికేయచ్చు కదా, మళ్ళీ ఆడుకోవడం ఎందుకు? అయ్యని రిజల్ కాదురా, అంత ఒట్టిదిరా, అది భ్రమ. దాన్నే గారడి అంటారు. ఇక్కడ చూస్తుంటే పావురాలు తీస్తుంటారు, తెలుసు పేపర్ని పావురాలు తీస్తుంటారు, మళ్ళీ పావురాలు అప్పుడు పేపర్ అయిపోద్ది. చూసారు మన కళ్ళతో ఎంత మాయ చేస్తుంటారు, కనికట్టు. ఈ ఊర్లో కూడా ఒకడు ఉన్నాడట, ఆడి పేరు ఏంటట, సీమోను. ఆడు చేసే పని గారడి కాబట్టి గారడి సీమోను అని అన్నారు. 9వ వచనం. సీమోను అని ఒక మనుషుడు లోగడ గతంలో ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని బిల్డప్ ఇచ్చేవాడట. అంటే తన గురించి తాను చెప్పుకోవడం, మరి బిల్డప్ అంటారు కదా, అది తన గురించి తాను చాలా గొప్పవాడని చెప్పుకోవచ్చు. సమరయ జనులు విభ్రాంతికి గురి చేశాను. అంటే ఇంకా అంతే, వీడ తోపు మనకు ఇంకా మన పట్టణంలో ఈయన మించినోడు లేడు అన్నట్లుగా అందరిలో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన పుట్టించేశాడు వాడు. అప్పుడు 10వ వచనంలో కొద్దివాడు మొదలు చూసారు, అక్కడ చూడండి, కొద్దివాడు మొదలుకొని ఏమంటాడు, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన. అమ్మ బాబోయ్, ఎంత మాయ చేశాడు చూసారు వాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అంతా కూడా ఇది మహాశక్తి అనబడిన వాడు ఇతడే. మనం కూడా ఏంటంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారనుకోండి, అది కూడా ఛాలెంజ్ చెప్పారనుకోండి, మనం అనుకుంటామంటే ఇంత గట్టిగా చెప్పాడు, ఇంత ఛాలెంజ్ చేశాడు, నిజం కాకపోద్దా అనుకుంటాం అనుకో, మన సైకాలజీ అంతే కదా. ఒక నిజాన్ని మనం నెమ్మదిగా చెప్పామనుకోండి, ఏంటి నిజాన్ని ఇంత నెమ్మదిగా చెప్తున్నాడు డౌట్ అయితే మనకి ఎలా చెప్పాలన్నమాట,
గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తూ ఛాలెంజ్ చేసామనుకోండి, ఇక తిరిగేలేదు ఇక దానికి. అది అబద్ధమైనా పర్వాలేదు. చూసారా, మన మైండ్ అలా ట్యూన్ అయిపోతుంటాయి. ఇది అర్థమైపోయింది అందరికీ. అందుకే ఇప్పుడు అందరూ అదే పంత యూట్యూబ్ నిండా. అలాంటి వాటికి ఉన్నంత వ్యూస్ కానీ, ఆ వాచింగ్ కానీ మనకు ఏమంటే వాక్యానికి అస్సలు ఉండదు. మీరు చూడండి, సెర్చ్ చేయండి. ఏమండి అలా పెట్టిన ఫోటోలకు, వీడియోలకు ఉన్నంత ఏమంటారు అంటే ఆ కామెంట్స్ కావచ్చు, వ్యూస్ కానీ వాక్యానికి అస్సలు ఉండదు. ఇక్కడ కూడా ఏమనుకుంటున్నారంటే అసలు ఇక వీని మించినోడు లేడు, వీడే అంత దేవుని మహాశక్తి చూడండి, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అన్నంతగా వాళ్ళందరూ నమ్మించేశాడు. అయితే ఏదో ఒకరోజు తెలిసిపోతుంది కదండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి. ముందు ఇవన్నీ అద్భుతాలు ఎందుకు చేశాడు అని అంటే ఆయన అసలు విషయం ఇది. జస్ట్ అవేంటి సపోర్టింగ్ అండి. ఏమండి అద్భుతాలు అనేవి ఏవైతే ఉన్నాయో సువార్త ప్రకటించడానికి జస్ట్ అవి ఏంటంటే సెకండరీ, నాట్ ప్రైమరీ. ప్రైమరీ ఏంటి? మొదటిది ఏంటంటే సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి అవి అవసరమని వాటి సపోర్ట్ తీసుకున్నాడు అంతే తప్ప అది మెయిన్ కాదు. అక్కడికి ఆయన వెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? సువార్త చెప్పాలన్న ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప స్వస్థతలు చేయాలన్న ఉద్దేశంతో ఫిలిప్ అక్కడికి వెళ్ళలేదు. ఎవరైనా అంతే. ఏమో కుంటివాడిని బాగు చేశారు 3వ అధ్యాయంలో. ఎందుకు బాగు చేశాడు? కుంటివాడిని బాగు చేద్దామని కాదు అక్కడికి వెళ్ళింది, సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి ముందు ఏదో జరగాలి అక్కడ, కాబట్టి జరిగింది. కనుక వాళ్ళ మెయిన్ మోటో కానీ మెయిన్ గోల్ ఏంటంటే సువార్త ప్రకటించటం. అది మర్చిపోకూడదు. అందుకోసం అది వాడుకున్నారు వాళ్ళు. రైట్. ఎన్నో వచనం? కొంచెం నాకు అదేనే చెప్పండి, వచనమైనా చెప్పండి చదవకపోయినా. ఏమైపోయింది కాస్త ఇదేంటంటే ఈ సైటు విషయంలో కొంచెం ఇబ్బంది అయిపోతుంది. 12 వచనమా? అయితే 12 అయిపోయింది కదా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారు. వెరీ గుడ్. మొత్తానికి సమరయ్యలో ఒక విప్లవం, ఏమంటే ఒక రివైవల్ అనేది మనం ఇక్కడ చూస్తున్న ఒక ఉద్యమం వచ్చేసింది. బాప్తిస్మం పొంది అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతంలో జరుగు వీడిప్పుడు విభ్రాంతి పొందుతున్నాడు. చూడండి, ఒకప్పుడే వీడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఇప్పుడేమో ఫిలిప్పుతో తిరుగుతూ మొత్తానికి అయితే ఈడు ఆశ్చర్యపోతున్నాడట. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు ఈడు? ఒరే, నేను చేసింది డూప్లికేట్, నేను చేసింది మాయా, మోసం అంతా అది నాకు తెలుసు, కానీ ఈ ఫిలిప్పు అనేవాడు చేసేది ఒరిజినల్. నేను అద్భుతం జరిగినట్టుగా నమ్మించాను, కానీ ఇక్కడ ఒరిజినల్ అద్భుతాలు జరుగుతున్నాయి. నేనేదో మహత్కార్యం జరిగినట్టుగా చూపించాను, కానీ ఇక్కడ ఒరిజినల్గా మహత్కార్యాలు చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మంచి సంగతి, మంచి పరిణామం ఏంటంటే ఆడు కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. చూడండి అక్కడ గొప్ప సంగతి. ఏమంటే గొప్ప మార్పే కదండి అది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, గారడివాడు మారాడట్రా. దేవుని మహాశక్తి అని మనం ఎవరినైతే గొప్పగా మాట్లాడుకున్నాం, ఇప్పుడు అతను ఏమైపోయాడట? మారాడనగానే అంత ఎందుకండి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఎమ్మెల్యే గారు బాప్తిజం తీసుకున్నారనుకోండి, అబ్బబ్బబ్బా ఆ కాన్స్టిట్యూషన్లో ఏమన్నా కాన్స్టిట్యున్సీ క్షమించండి, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎమ్మెల్యే మారిపోయాడు రా బాబోయ్ అని ఆయన అనుసరించే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఏమవుతుంటారు? ఇంకా మారిపోతుంటారు. అసలు అది తప్పది. ఏమండి, వాళ్ళు మారారని వాళ్ళని బట్టి అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే మొత్తానికి గారడివాడు, ఇంతకాలం ఇదిగా ఉన్నవాడు మారిపడి సంథింగ్ ఏదో ఉందని మొత్తానికైతే విన్నారు, నమ్మారు, విశ్వసించారు, బాప్తిజం పొందారు. ఇది జరిగిపోయింది. రైట్. 14 ఆ సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారు. యెరూషలేములో అపోస్తలులు విన్నారు, పేతురు యోహాను వారి యొద్దకు పంపించేశారు. మొత్తానికైతే సమరయలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విన్నారని తెలిసిందండి, అంగీకరించారని తెలిసింది. వారి యొద్దకు అపోస్తలులు పేతురు యోహాను పంపించేశారు. యాక్చువల్గా నేను సంఘం ఏ పరిస్థితుల్లో ఉంది చెప్పండి. ఇప్పుడు అపోస్తలులు వచ్చారు. అపోస్తలులు సమరయకు రావడానికి ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూసాం. గొప్ప హింస, సంఘమునకు ఏం కలిగిందని విన్నామని ప్రారంభంలో గొప్ప హింస కలిగినందున స్టెఫెనును సమాధి చేసి బహుగా ప్రలాపించి సౌలు ఇంటింట జొచ్చి భయంకరంగా పాడు చేస్తాను. ఆ సమయంలో సువార్త అనేది సమరయకు వెళ్ళింది. సమరయలో ఉన్న వారు కూడా వాక్యాన్ని విన్నారు. విన్నటువంటి వారందరూ కూడా వారిలో అనేక మంది మారారనే సంగతి అపోస్తలులకు తెలిసినప్పుడు, అమ్మయ్య పోనీలే, ఇలాంటి కష్టకాలంలో కూడా, ఇలాంటి శ్రమల కాలంలో కూడా, ఇలాంటి హింస ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సమరయలో వాక్యం విన్నారట, వాళ్ళు నమ్మారట, బాప్తిజం పొందారట. అంటే అది అపోస్తలులకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గొప్ప మంచి న్యూస్ అది. ఏమండి, 10 సంవత్సరాల నుంచి అండి, 11 సంవత్సరాల నుంచి అండి క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి, అయినా కానీ క్రైస్తవం పెరుగుతుందని అది మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఆ న్యూస్? అంటే ఇంత హింసిస్తున్నా, ఇంత భయపెడుతున్నా, ఇన్ని దాడులు చేస్తున్నా ఏంటి క్రైస్తవ గ్రోత్ రేటు బాగుందా? బాగా క్రైస్తవం పెరిగిపోతుందనంటే అవునండి. అంటే అది మనం వింటున్నప్పుడు అండి ఒక రకమైన ఆనందం. మనకి ఎలా ఉంటే అపోస్తలులకు ఎలా ఉండాలి చెప్పండి?
వెరీ గుడ్, చాలా బాగుంది. అని వెంటనే అపోస్తలు పేతురు యోహాను మీరు వెళ్ళండి ఒకసారి వాళ్ళని చూసిరండి, వాళ్ళు బలపరిచారండి. వీళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు ఎవరు? పేతురు యోహాను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? పేతురు యోహాను ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్న పేతురు యోహాను ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేము అనేది ఎక్కడుంది? యూదయ. యెరూషలేము అనేది ఎక్కడుంది? యూదయలో. యూదయలో యెరూషలేములో ఉన్నటువంటి పేతురు యోహానులు ఇప్పుడు యూదయని విడిచిపెట్టి యెరూషలేము విడిచిపెట్టి సమరయ పట్టణానికి వచ్చేస్తున్నారు. రైట్, ఇప్పుడు సమరయకు వచ్చారు. ఇప్పుడు సమరయకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎన్నో వచనం? 15వ వచనం. వీరు వచ్చి పేతురు యోహానులో వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొంది. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఇక్కడ వారు ఏమైనా ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొందారు, పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదకి దిగలేదు అని అంటే ఏంటండి అని అంటే, యాక్చువల్గా 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకున్నట్లుగా బాప్తిస్మం పొందిన వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వరముగా రావడం వేరు. పరిశుద్ధాత్మ వరముగా ఇస్తానన్నాడు, పరిశుద్ధాత్మ వరం ఉంది వాళ్ళకు. కానీ పరిశుద్ధాత్మను బాప్తిస్మములో వరముగా పొందుకోవటం వేరు, పరిశుద్ధాత్మ దిగడం వేరు. ఇక్కడ ఈ రెండింటికి ఆ డిఫరెన్స్ మీరు చూడండి. దిగడం అనేటువంటి పదం ఉపయోగించిన చోట ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతుంటాయి. దిగడం, బాప్తిజం పొందారన్నప్పుడు ఏముండదు, కానీ దిగాడు. ఇంకోటండి, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడైతే వచ్చాడు లేదా దిగాడు అనేటువంటి ఎగ్జాంపుల్ ఎక్కడ? 44 10వ అధ్యాయం అండి. ఎక్కడ? కొర్నేలి. మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చదువుకొని ఇక్కడికి వచ్చేద్దాం. మరలా 10:44 అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 44 వచనం చదువుతున్నప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. ఆ పదం చూడండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగాడో వెంటనే వాళ్ళు అక్కడ జరిగిన పని ఏంటంటే, అక్కడ జరిగింది భాషలతో మాట్లాడుచు. 46 చూడండి. భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అంటే పరిశుద్ధాత్మ దిగడం అనే మాట ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా మనం అండర్లైన్ చేసుకుంటే, దిగినప్పుడు జరుగుతున్నది ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి, దిగినప్పుడు వాళ్ళకు వరాలు వస్తున్నాయి. ఓకేనా? రైట్, ఇంకొక మాట కూడా చూద్దాం. 11:15లో పేతురు గారు అదే విషయాన్ని తిరిగి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకు. 15 వచనంలో, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం. ఎంత బాగుందో చూసారండి, మన మీదికి దిగిన ప్రకారం. ఈ డిస్కషన్ ఎవరితో చేస్తున్నాడు పేతురు గారు? మిగిలిన అపోస్తలతో చేస్తున్నాడు. మిగిలిన అపోస్తలు ఎవరైతే ఉన్నారో 11 మంది, వారి మధ్య అక్కడ కొర్నేలి ఇంట్లో జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకు 2వ అధ్యాయంలో అపోస్తలు 2వ అధ్యాయంలో యెరూషలేములో పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ మన మీదికి ఎలా అయితే దిగాడో, మన మీద దిగ్గానే మనం ఎలా అయితే అన్ని భాషలతో మాట్లాడామో అలానే కొర్నేలి ఇంట్లో కూడా దిగాడు అన్న పదం చూడండి. దిగినప్పుడు జరుగుతున్నది ఏంటంటే భాషలు, వరాలు వాళ్ళు పొందుకుంటున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చదువుతుంటే ఎక్కడ మన పాఠం 8వ అధ్యాయానికి వచ్చేస్తే, అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఎవరు? పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. మరి పరిశుద్ధాత్మ వరం పొందుకోలేదా? వరం పొందుకున్నారు. అది న్యాచురల్గా కామన్గా బాప్తిస్మోలో ఎవరికైనా వచ్చేది. కానీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా వరాలు అనేది ఆయన దిగాలి. అయితే ఇక్కడ మీరు చూడండి, వీరు ఎప్పుడైతే చేతులు ఉంచారో ఆ పదం చూడండి. వీరు వచ్చి వారి కొరకు ప్రార్థన చేసిరి. 17 చూద్దాం. 17 వచ్చి స్పెసిఫిక్గా చెప్తాడు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా, ఇక్కడ ప్రత్యేకించి పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే అపోస్తలు మాత్రమే చేతులు ఉంచితే జరిగే కార్యక్రమం అనమాట అది. ఇంకా మీరు 18లో నొక్కి చెప్తుంటాడు ఎవరు? గ్రంథకర్త. అపోస్తలు చేతులు ఉంచటం వలన, అందరూ కాదు, మరలా చూడండి ఇక్కడ, అపోస్తలు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. అంటే ఎవరు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడన్న సంగతి అర్థమైపోయింది సీమోనికి. అపోస్తలు. అయితే ఫిలిప్పు ముందుగానే బాప్తిజం ఇచ్చాడు. కానీ ఫిలిప్పు చేతులు ఉంచితే రాడా అనే సంగతి ఫిలిప్పుకు తెలుసు. అంటే నా మీదనే చేతులు ఉంచారు వాళ్ళు, నా మీద చేతులు ఉంచితే నాకు వచ్చాయి, నాకు వస్తాయే తప్ప నేను మరొకరికి ఇవ్వలేను. అందుకు ఇంకొకరికి ఇవ్వాలి అని అంటే ఎవరు రావాలి? మరలా అపోస్తలు రావాలి. అది జరుగుతుంది. అందుకే మీరు చూడండి, అప్పటి వరకు ఒకవేళ నిజంగా మరొకరికి ఇచ్చే అవకాశం లేదా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే, ఈ ఫిలిప్పుతో ఎంతకాలం అయితే ఈడు సీమోన్ ఉన్నాడో ఈలోపే మొత్తానికి అన్ని సంపాదించేసుకునేవాడు. అంటే ఆ వరాలకు సంబంధించి
కానీ ఆడికి లేదు, అప్పటివరకు పవర్ లేదు, రాలేదు. ప్లస్ ఫిలిప్కి ఇచ్చేటువంటి అధికారం కూడా నాకు లేదని అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత 19 వచ్చిన చూద్దండి. 18 సీమోను చూచి 19 వారి ఎదుట ద్రవ్యం పెట్టి, ఎవరి ఎదుట? పేతురు యోహాను దగ్గర ద్రవ్యం పెట్టి, అంటే డబ్బు పెట్టి, నేను కూడా ఎవరి మీద చూసి అది విషయం, నేను కూడా ఎవరి మీదైతే చేతులు ఉంచుదునో వాడు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు. పేతురు యోహాను మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి, బోడు సంపాదించాను, నాకు కూడా పవర్ ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి. ఫిలిప్పుని ఎందుకు అడగలేదు? ఫిలిప్పుతో ఎడబాయకుండగా అని అన్నాడు కదా. ఫిలిప్పుతో పాటు చాలా కాలం తిరుగుతున్నాడు. ఫిలిప్పు దగ్గర లేదు కాబట్టి అధికారం. ఇప్పుడు పేతురు యోహాను ఉంచగానే వచ్చేసరికి చూసేసి ఏమంటున్నాడంటే, పేతురు యోహాను దగ్గర నుంచి ఆ డబ్బు ఇచ్చేసి ఎంతో కొంత లాగేసుకుందాం అధికారాన్ని అనుకున్నాడు. అంతేనండి. అంటే ఇప్పుడు ఉద్దేశం మంచిది కాదండి. అయితే బాప్తిజం పొందాడు, చూసారా? బాప్తిజం పొందిన వీడు బుర్ర బాగోలేదు. బాప్తిజం పొందిన వీడు మనసు మారలేదు. మనసు మారలేదు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటేనండి, బాప్తిజం పొందిన తర్వాత, క్రైస్తవులు అయిన తర్వాత పొరపాట్లు జరుగుతుంటాయా? చేస్తుంటారంటే చేస్తుంటారు. దేహం ఉంది, దేహం ఉన్నంతకాలం ఏం జరుగుతుంటాయంటే ఈ శరీరం తప్పనిసరిగా పౌలంతటి వాడు ఏమంటాడు అంటే, ఆ రోమపత్రిక 7వ అధ్యాయంలో, అయ్యో ఇట్టి శరీరం మరణమునకు లోనగా ఈ శరీరం నుండి నన్ను ఎవడు, నేను ఎంత దౌర్భాగ్యుడను అనే మాట మాట్లాడటం. కానీ పౌలు గారు కొరింథీయుల పత్రికలో మాట్లాడుతున్నప్పుడు, నేను ఆ శరీరం నేను ఏం చేస్తున్నానంటే నలగొట్టుకుని అనే మాట చదువుతున్నప్పుడు, కానీ సహోదరుడు ఎవరైనా మీలో ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే అని గలతీ పత్రికలో మాట్లాడుతున్న మాట. కానీ అంటే ఏం జరుగుతుంటాయంటే జరుగుతుంటాయి, ఆటుపోట్లు, పడిపోవటం, లేవటం, పడిపోవటం జరుగుతుంటాయి. కానీ పడిపోతే నువ్వు అక్కడ పడిపోయిన స్థితిలోనే ఉండకు. పడిపోయాను కదా అని పడిపోయిన స్థితిలో నువ్వు ఉండొద్దు. నువ్వు లే, నువ్వు రా, నువ్వు మోకరించు, ఆయన అడుగు. అంతేకాని తప్పు జరిగిపోయిందనో, అనేసానండి, పొరపాటు చేసేసానండి, ఇక నీకు నా జీవితం ఇంతేనండి, నేను రానండి, నీ ముఖం చూపించలేను, ఇవన్నీ కూడా సాతానుగాడు నీలో పిరికి మందు నూరిపోసి నేను ఇంకా బొత్తిగా అలా 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 ఇస్కరియోతు యూదాలాగా అటు దూరంగా తీసుకెళ్ళిపోయి ఉరిపోసుకొని చంపేయడానికి వాడు వేసే ప్లాన్ అనమాట అది. మీకు అర్థమైందా? చాలా ప్రమాదం అది. తప్పు జరిగిపోయిందా, పొరపాటు జరిగిపోయిందా, పశ్చాత్తాపడు, దేవుని కనికరించమని అడుగు, క్షమించమని అడుగు, సమాధానపడు దేవుడితో. అంతేకాని జరిగిన పొరపాటును పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, నీకు రాను, సంఘం వద్దు, నాకెవరొద్దు, దూరం వెళ్ళిపోతా, అటు వెళ్ళిపోతా, ఇటు వెళ్ళిపోతా అంటే ఆఖరికి నువ్వు ఎలా కనబడతావు అంటే చెట్టుకి వేలాడుతూ కనబడతావు, గురిపోసుకొని కనబడతావు. అది సాతాను చేసేటువంటి చాలా తెలివైన పని అది. అందులో చిక్కుకోకూడదు. ఓకే, జరిగిపోయిందండి, దేవుడు అండి, దేవుడిని నేను ఈ తప్పు చేస్తే నేను మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగితే క్షమించాను అని ఏమైనా రాయించాడు బైబిల్లో? అలా ఏం రాయించలేదండి. అని దేనినైనా, ఏదో పాట రాశారు కదండి, ఘోర పాపినైనా క్షమించును ఏసు రక్తంలో, అదేనా ఏసు రక్తం పాటైనా ఏదో దేవా పాపిని అనే ఏదో పాట రాసి, ఓ దేవా పాటనా, సరే, ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడని మనం అందులో చూసాము, క్షమిస్తాడు. అందులో కాదండి, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. రైట్, చూద్దాం తర్వాత మాటల్లో. ఎన్నో వచ్చినాం? 20 అప్పుడు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించు. చీ ఎంత దుర్మార్గుడు, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నారు, ఎందుకు డబ్బు సంపాదించుకుందామని, అంతే కదా? డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నాడు, ఎందుకు ఉపయోగించుకుందాం? నిజంగా ఆత్మల కోసం ఉపయోగించుకుందాం అనుకున్నాడా? లేదండి, ఆత్మల కోసం కాదు, అది ధనం కోసం. డబ్బు సంపాదించడం కోసమా దేవుని వరాన్ని నువ్వు వాడుకుంటావు? దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడండి, రైట్, దేవుడు నాకు జ్ఞానం, ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చాడు దేవుడు నాకు జ్ఞానం. ఇది చాలా అన్యాయం. దేవుడు ఒకవేళ నీకు జ్ఞానం ఇచ్చినా, దేవునికి ఒక తలాంత్, ఏదో ఒక తలాంత్ నీకు ఇస్తే, నీకు ఇచ్చిన ఈ తలాంతుతో డబ్బులు సంపాదించాలన్న ఆలోచన కాదు, మనకు ఆత్మలు సంపాదించాలన్న ఆలోచన ఫస్ట్ పెట్టుకోవాలి. అది దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, అది దేవుడు చూసుకునే పని. అది మన ఆలోచన ఏంటంటే ఆత్మల భారం, మనుషులను దేవుని కొరకు పట్టాలి, దేవుని కొరకు సంపాదించాలి, దేవుని ముందు నిలబెట్టాలి, ఇది మన లక్ష్యంగా ఉండాలి. కానీ వీడేం చేస్తున్నాడు అని అంటే, ఆ వరం నాకు ఇచ్చేసాయి, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు కూడా వరాలు వచ్చేటట్టుగా. అప్పుడు ఏం చేస్తానంటే, నీకు వరం కావాలా, రా నా దగ్గర రా, నీకు వరం ఇస్తాను, అయితే 1,00,000 రూపాయలు, నేను ఆయన దగ్గర 50,000 పెట్టుకున్నాను, నీకు 1,00,000 రూపాయలకి ఇస్తాను ఈ వరం అని. వీడు ఏం చేద్దాం అనుకుంటాడంటే, ఈ వరాన్ని బిజినెస్ చేద్దాం అనుకుంటే, చూసారా, వ్యాపారం. ఎంత దారుణం కదండి, చాలా దారుణం. అప్పుడు అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొందును అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని చెప్పేశాను. నీ హృదయం ఎందుకు, ఎందుకంటే నువ్వు అడుగుతున్నది మంచి చేద్దామని కాదు, మేలు చేద్దామని కాదు, దేవుని పని చేద్దామని కాదు, సువార్త చేద్దామని కాదు, నువ్వు అడుగుతున్నది దేనికోసం? డబ్బు సంపాదిద్దామని.
అందుకే నీ హృదయం దేవుని కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అనేసాడు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. చూసారా, అంత తప్పు చేశాడు వాడు, అయినా మళ్ళీ ఏమంటున్నాడు పేతురు గారు, ఒరేయ్ సరే జరిగి ఏదో మాట అనేసావు కదా, ఏదో చాలా పెద్ద మాట అనేసావు కదా, దేవునికి చాలా వ్యతిరేకంగా మాట్లాడేసావు కదా, అయినా సరే నీకు ఛాన్స్ ఉంది, నీకు అవకాశం ఉంది. నువ్వు మారు మనసు పొంది నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రభువుని వేడుకుంటావు అనుకో, నీ హృదయ ఆలోచన ఏమైపోవచ్చు, దేవుడు క్షమించేస్తాడు. అది చెప్పారండి, ముందు చెప్పేశాను విషయం. ఇది ఇక్కడ ఉన్న విషయం అదనమాట. కనుక నువ్వు క్షమించబడవచ్చును అన్నాడు. ఆ తర్వాత నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది, మళ్ళీ ఆడే చూడండి, ఆడే సీమోన్తో మాట్లాడుతాను పేతురుతో. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏమీ రాకుండా నా మీదకి మీరే నా కొరకు ప్రభువును మీరే వేడుకోండి అయ్యా, మీరు చెప్తే త్వరగా వింటని చెప్తే లేట్ అయిపోద్ది. వాడి భయం, వాడి బాధ. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామముల సువార్త. నాకు తెలిసి వాళ్ళు అంత తొందరగా అంటే నమ్మడానికి కారణం, యేసు ప్రభు ఆయన బ్రతుకుండగా కూడా సమరయ గ్రామానికి వెళ్ళాడు కదా, 2 రోజుల పాటు అక్కడ మీటింగ్ పెట్టాడు, వాక్యం చెప్పాడు, ఆ సమరయ స్త్రీ తీసుకెళ్ళింది ప్రభువును. అంటే ఆ సమరయులకు యేసు ప్రభు మీద ఒక క్లారిటీ, ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ఉందా, వీళ్ళు వెళ్ళగానే అందులో జరిగిన దాన్ని బట్టి, ఫిలిప్పు చేసిన పరిచర్యను బట్టి ఒక మంచి రెస్పాన్స్ అయితే మనకు ఈ సమరయలో మనం చూసాం. ఇది కంప్లీట్గా ఏంటంటేనండి 4 నుంచి 25 వరకు ఏమని రాసుకున్నారంటే సమరయలో సువార్త అనేది 4 నుంచి 25 వరకు. ఓకేనా, ఇందులో ఇంకా నాకు తెలిసి అంటే సరిపోతుంది అనుకుంటున్నాను, ఈ ఎక్స్ప్లెనేషను సరిపోతుంది. ఇక 26 నుంచి చూద్దాం అనుకోండి. 26 నుంచి చూస్తే 40 వరకు, 26 నుంచి 40 వరకు ఏంటంటే నపుంసకుడు గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చదువుకుంటాం కదా. ఐథియోపియా దేశానికి చెందిన నపుంసకుడు గురించి మాట్లాడతాడు. 26 నుంచి ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాడు. ఇక్కడ నా వైపు చూడండి. ఇక ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి అన్నాడు. దక్షిణం అనేటువంటి, ఇందాక మీ ఉత్తరం అనేది మనసులో పెట్టుకోమని చెప్పి అన్నాను కదా, గుర్తుందా పడుకున్నారా? ఉత్తరముగా అన్న మాట మనసులో పెట్టుకున్నాను. ఉత్తరం అంటే పైకి కదా, దక్షిణం అంటే ఎక్కడికి, కిందికి, ఆపోజిట్ డైరెక్షన్. అంటే ముందు సువార్త ఎక్కడికి వెళ్ళింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ సువార్త ఎక్కడికి రావాలి, దక్షిణం, కిందికి రావాలి, అక్కడికి వెళ్ళాలి. అందుకే ఆ డైరెక్షన్స్ గురించి లూకా గారు అంత స్పెసిఫిక్గా మాట్లాడతాడు. అందుకే నేను చెప్పాను కదా, అపోస్తుల కార్యంలో బాగా అర్థం చేసుకోగలిగితే నీకు మంచి జ్ఞానం వచ్చేస్తుంది, నీకు తిరుగులేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అనర్గళంగా బైబిల్ మీరు అర్థం చేసుకోగలరు, అనర్గళంగా మాట్లాడగలరు. అనేకమైన ప్రశ్నలకు, సందేహాలకు చక్కటి సమాధానాలు కూడా మనకు దొరుకుతాయి. అది మీకు నేర్పించాలన్న నేను చేసే ఈ ప్రయత్నం అన్నమాట. అది ఎంతమంది నేర్చుకుంటారో అది వాళ్ళకే. ఓకే, ఎక్కడి నుంచి అంటున్నాడు అని అంటే, ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళి కలుసుకోమంటున్నాడు, ఇతను ఎక్కడ, సమరయలో, మర్చిపోకండి. ఇప్పుడు ఫిలిప్ ఎక్కడున్నాడు, ఫిలిప్ ఉన్నదేమో సమరయలోనండి. సమరయ ఎక్కడుంది, మ్యాప్ చూపిస్తే బాగుండు అనిపించింది. సమరయ ఎక్కడుంది మీరు చూసుకోండి మ్యాప్. తర్వాత క్రొత్త నిబంధన కాల పాలస్తీనాలో సమరయ అనేది మధ్యలో ఉంది కదా, ఆ సమరయ పట్టణం అనేది సెంటర్ పాయింట్గా కనబడుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి అయినా దక్షిణం అంటే కిందికి రావాలి కదా, సమరయ నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఆయన కిందికి రావాలి, దక్షిణం వైపుకు. యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గం అన్నాడండి. ఏమండి గాజా అనగానే ఏమైనా గుర్తొచ్చిందా? గాజా అనగానే మనకు ఏం గుర్తొస్తుంటే, గాజా అంటేనంటే అదంతా కూడా ఫిలిస్తీన్ల ప్రాంతం అండి. అదంతా కూడా గాజా అనేది మధ్య మెడిటేరియన్ సీ ఉంది కదా, మెడిటేరియన్ సీని ఆనుకొని ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా ఏమంటారంటే ఫిలిస్తీన్ల భూభాగము, ఫిలిస్తీన్ల ప్రాంతం అంటారు. ఫిలిస్తీన్ అనగానే మనకి ఇంకా కొన్ని జ్ఞాపకం వస్తుంటాయి. ఫిలిస్తీ ప్రాంతంలో 5 ముఖ్యమైన పట్టణాలు ఉంటాయండి. 5 ముఖ్యమైన పట్టణాలలో 1 గాజా, 1 గాతు, 3 ఎక్రోను, 4 అష్డోదు, ఇంకోటి అష్కోలా, ఇంకోటి మొత్తంగా 5. ఈ 5 పట్టణాలకు 5 సర్దారులు ఉంటారు. అందులో మనకు బాగా తెలిసినటువంటి ఊరు ఒకటి ఉంది, గాతు వాడైన గొలియాతు తెలుసు కదా అందరికీ. గొలియాతు ఏ ఊరండి, ఏ పట్టణం అండి అని అంటే ఏం చెప్తారు, గాతు అని అంటారు కదా. ఆ గాతు పట్టణం అనేది అంటే ఈ
ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఈ 5 పట్టణాలకు ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క సర్దార్ ఉండేవాడు. 5. ఇప్పుడు ఇందులో మనకు అవసరమైంది ఏంటంటే గాజా. అంటే ఆయన సమరయలో ఉన్నాడు పై భాగంలో, అక్కడి నుంచి యెరూషలేముకు రమ్మన్నాడు. యెరూషలేము నుంచి ఎటువైపుకి వెళ్ళమంటున్నాడు? గాజా వైపుకు, అంటే మధ్య సముద్ర అక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు అని అంటే చెప్తున్నాడు అనమాట. అక్కడికి ఎందుకు ఏమంటే అలా అని ఇంకోటి చెప్తాను, అది దగ్గర కాదు. అది మనకు మ్యాప్లో మీరు హైదరాబాద్ ఖమ్మం చూడండి, ఇంతే, ఒక ఇంచంతే ఉంటుంది దూరం, 200 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి మీరు వైజాగ్ అన్నారు అనుకోండి, ఎంత దూరం? మహా అయితే ఒక 2 నిమిషాలు ఉంటుందేమో దూరం మీకు, కానీ 400 కిలోమీటర్లు. అలానే ఏముందండి, పైన సమరయ అండి, కింద యెరూషలేము, గాజా అన్నాడు కదండి, చూస్తుంటే చాలా దగ్గరే కదా, 1000 కిలోమీటర్లు. ఎంత దూరం? జస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ఆయనేమో రథం మీద వెళ్తున్నాడు, ఈయనేమో ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో నేల మీద ఉన్నటువంటి ఈ ఫిలిప్పు ఎక్కడో రథం మీద వెళుతున్నటువంటి ఆ నపుంసకుని కలుసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుందో చెప్పండి. కొంచెం మీరు ఊహించండి, ఎలా కలుసుకుంటాడు? ఇతనేమో ఇక్కడ ఉన్నాడండి, కింద ఉన్నాడు. అతనేమో రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆయన జర్నీలో ఉన్నాడు. ఇప్పుడు రథం మీద వెళ్ళిపోతున్న ఈ వ్యక్తిని ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్పు కలుసుకోవాలి అని అంటే ఎలా కలుసుకోగలడు? హౌ ఈజ్ పాసిబుల్ చెప్పండి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటారు కదా, ఎలా సాధ్యం చెప్పండి. ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ప్రభుదూత అతన్ని పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వదిలేసింది, అంతే. ఇంకా వేరే ఛాన్స్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎంత బాగుంటుందండి అలా తీసుకెళ్ళిపోయి అలా వదిలేస్తుంటే. అసలు ఈ కార్లు ఎందుకు, ఈ ట్రైన్లు ఎందుకు, ఈ ట్రాఫిక్ ఏంటి, ఈ ప్రయాణాలు ఏంటి, తలపోటు ఏంటి? దేవుడు నిజంగా ఒక్కొక్క సేవకుని ఆయన రేపు మీటింగ్ ఎక్కడ అంటే, రేపు సాయంత్రానికి నేను భీమవరం వెళ్ళాలి ప్రభువా, సుమారుగా ఒక 5 గంటల ప్రయాణం కారులో, నలిగిపోతున్నాను, కంగారు పడుకో, ఆ మీటింగ్ టైంకి, ప్రసంగం టైంకి అలా తీసుకెళ్ళి అలా వదిలేస్తాను. ఎంత బాగుంటుందండి. చాలా ఈజీ కదా ప్రయాణాలు. రేపు ఎక్కడ, రేపు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అక్కడి నుంచి మరలా భీమవరం నుంచి చాగల్ ఆ ప్రాంతానికి వెళ్ళాలి. వరి అవ్వకు, ఆ టైంకి తీసుకెళ్ళి అలా వదిలేస్తాను కదా. ఆయనే పికప్, ఆయనే డ్రాపింగ్ అనుకోండి. యాక్సిడెంట్లు కూడా ఏమవుతాయి చెప్పండి? కారు గాలిపోవటాలు, ప్రమాదాలు, ఇవన్నీ ఏమి ఉండవు కదా. ఎంత బాగుంటుంది అది. కేవలం ఒక ఫిలిప్కు ఉందండి ఆ భాగ్యం, ఆయనకి దక్కింది. ఎవరు వచ్చారు ఇప్పుడు? ప్రభు దూత వచ్చాడు. దూత గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చిందన్న పదాలు వాడకండి. వచ్చింది, పోయింది అనే మాటలు దూతల విషయంలో వాడకూడదు. ఎందుకంటే ఆత్మలు కదా దూతలంటే, స్త్రీలు కాదు కదా. దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆయన కూడా అక్కడ ఆత్మగా ఉన్నాడు. అందరి విషయంలో వచ్చాడు, ఉన్నాడు, పోయాడు అంటున్నప్పుడు దూత దగ్గరికి రాగానే వచ్చింది, పోయింది, పిలిచింది, ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది కదా. పిలిచే ఆ పిలుపులో ఎక్కడో తప్పు జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు చూడండి ఆ విధమైన సంబోధన కనబడదు దూతల దగ్గర. ప్రభు దూత అన్న మాట అది మీరు వాడకండి ఎప్పుడు కూడా. ఆ స్త్రీలను పిలిచినట్లుగా పిలవకండి, ఓకేనా? ఎందుకంటే స్త్రీలింగం కాదు కదా దూత, ఓకేనా? ప్రభువు దూత. ఇంకోటి నాకేమనిపించిందంటే, అసలు ప్రభు దూత ఈ ఫిలిప్పుని తీసుకెళ్ళి అక్కడ ఆయన తీసుకెళ్ళిపోయి ఇంత రిస్క్ తీసే బదులు ఆ దూత చెప్పేయచ్చు కదా వాక్యం, ఎంత ఈజీ అయిపోతుంది కదా. ఇంకా మీకు రాలేదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఆయన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆయనకి రథం ఎదురు నిలబెట్టి ఆయన ఆపేసి ఏంటి డిస్కషన్, ఈ తలపోటు అంత ఎందుకు? దూత చెప్పేయచ్చు కదా, దూత చెప్పొచ్చు కదా వాక్యం. నో, ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు అంతే. ఎందుకు చెప్పకూడదు అనేది నేను ఇప్పుడు చెప్పను, 10వ అధ్యాయంలో చెప్తాను, ఓకేనా? ఇప్పుడు చెప్పను నేను. దూత చెప్పకూడదా? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అనేటువంటి ఆ ప్రశ్నని మీ బుర్రలో అలా పెట్టుకోండి. 10వ అధ్యాయం వచ్చినప్పుడు నాకు ఏమైనా గుర్తు చేస్తే చెప్తాను, లేకపోతే చెప్పను అది కూడా, ఓకేనా? అది మీ హోంవర్క్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవటం, ఓకే? మీకు కావాలనుకుంటే రైట్. ప్రస్తుతానికి సమయం లేదు కాబట్టి నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గం కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియల రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను అన్నాడు. మొత్తం ఇది ఎప్పుడో మనం విన్నది. ఇంకోటి ఈ ఐథియోపియుడు గురించి కూడా కంప్లీట్గా అంటే ఇతని గురించే మాట్లాడిన వీడియో ఉంది. ఇతని గురించే, కేవలం ఇతని గురించి సంఘంలోనే చెప్పాను అనుకుంటాను. కంప్లీట్గా 1 అవర్కి పైగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇతని గురించి విన్న తర్వాతనండి నాకు ఏమనిపించిందనంటే,
అసలు నన్ను అడిగితేనండి, ఈరోజు దేవుని పని చేయకపోవటానికి, సంఘానికి రాకపోవటానికి ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి తప్పించుకునే వాళ్ళందరూ కూడా ఈ నపుంసకుడు ముందు తలదించుకుని సిగ్గుపడతారు. సిగ్గుపడతారని చెప్పాను నపుంసకుడు ముందు. ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇతని స్టేటస్ ఏంటి, ఇతని డెసిగ్నేషన్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి. ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్? ఐథియోపియా అండి. ఐథియోపియా ఏంటంటేనండి, మీరు అలా గాజా నుంచి అలా కిందికి మీరు వస్తే ఐగుప్తు వస్తుంది కింద. మీరు ఆ మ్యాప్లో కింది భాగానికి వస్తే దక్షిణ భాగాన్ని ఉంటుంది ఐగుప్తు. ఇంకా అలా మీరు కిందికి వస్తే ఐగుప్తు కానీ మిగతా ఇదంతా కూడా ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్ అంటారు, ఆఫ్రికా ఖండం. ఆ ఆఫ్రికాలో కింది భాగానికి వెళ్ళిపోతే మీకు ఇథియోపియా, ఓకే, అదే ఐథియోపియా. దాని పాత నిబంధనలలో ఐశ్వరోషు పరిపాలన గురించి మాట్లాడుతున్నప్పుడు కూషు దేశం మొదలుకొని అనే పదాన్ని ఉపయోగిస్తాడు. కూషు, ఇథియోపియా, ఐథియోపియా ఇవన్నీ కూడా ఒకటే. అంటే చాలా దూరం అది. ఎంత దూరం ఉండొచ్చు అని అంటే మీరు చూడండి, నేను ఇప్పుడే వచ్చేటప్పుడు గూగుల్లో సెర్చ్ చేశాను. ఐథియోపియా నుండి దూరం చెప్పాలి కాబట్టి, ఐథియోపియా నుంచి యెరూషలేముకి ఎంత దూరం అని కొడితే 4000 కిలోమీటర్లు వచ్చిందండి బై రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు అండి? ఒకసారి మరలా ఎన్ని కిలోమీటర్లు? 4, 40, 400 ఎంత? 4 కదా. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే దండం పెడతాను. ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి అన్న వాళ్ళు లేరు కదా, సంతోషం. ఇతను ఎక్కడి నుంచి వచ్చా? 4000 కిలోమీటర్లు. 1, 2 చెప్తాను. ఈయనకంటే గొప్ప పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఈయనకంటే గొప్ప పదవి, ఈయనకంటే గొప్ప డ్యూటీగా చేసేవాళ్ళు ఎవరైనా? అవకాశం లేదు. 2, 3 చెప్తాను. అంత గొప్ప పొజిషన్లో ఉండడానికి సెలవు దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా. ఇంకోటి, ఇప్పుడు 4000 కిలోమీటర్లు కదండి, మరి అక్కడి నుంచి రావాలంటే రథం మీద రావాలంటే ఎన్ని రోజులు పట్టొచ్చు? సుమారు ఎన్ని రోజులు పట్టొచ్చు? నాకు తెలిసి ఆ రోజు చెప్పాను, గుర్తుందో లేదో మీకు? ఎప్పుడో చెప్పింది గుర్తుంటుందా? ఏమైనా అన్నాను కూడా అది మాత్రం గుర్తుండిపోద్ది మీకు బాగా. ఈ వాక్యం చెప్పాం అనుకోండి, అసలు మనకి అది అసలు మనకు అంత తొందరగా అలా వింటాం, అలా వదిలేస్తుంటాం. ఎన్ని రోజులు పట్టొచ్చు? ఏమంటే ఒక రథం మీద మహా అయితేనంటే ఒక రోజు ప్రయాణం చేస్తే ఎంత ప్రయాణం చేయొచ్చు రథం మీద? ఒక 100 కిలోమీటర్లు అనుకుందాం, అంతేనా? 100 కిలోమీటర్లు, రోజుకు 100 కిలో రథం మీద ప్రయాణం చేయొచ్చు ఎందుకంటే నైట్ టైం జర్నీ చేయరు కదా, లైట్లు ఏమైనా ఉన్నాయేంటి? ఉండవు కదా. కానీ రాత్రిపూట ప్రయాణం ఉండవు, ఓన్లీ డే టైంలో చేయాలి. ఆ డే టైంలో ప్రయాణం చేయాలంటే సుమారుగా రోజుకు 100 అనుకుందామండి. ఇప్పుడు 4000 కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు? కంటిన్యూగా ప్రయాణం చేస్తే 40 రోజులు పట్టొచ్చు. 40 డేస్ అటు వెళ్ళాలి, 40 డేస్ ఇటు రావాలి, మధ్యలో ఒక 10 డేస్ అనుకుందాం అటు ఇటుగా, మొత్తం 90 డేస్. 90 డేస్ అంటే ఎన్ని నెలలు? 3 నెలలు. అంటే మొత్తానికి ఇప్పుడు 3 నెలల పాటు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు దేశంలో లేకపోతే 3 నెలలు సెలవు ఇవ్వాలంటే ఎవరిస్తారు? చూడండి, పనిచేసే వాళ్ళు చూడండి, ఒకరోజు అయ్యండి, ఒక అరగంట. పర్మిషన్కే కష్టంగా ఉంటుందండి. సెలవు అడగాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఇగో అడగండి ఎలా ఉంటుంది తర్వాత. చాలా కష్టం. మీరు ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఒకరోజు సెలవు దొరకటం అంటే మహా కష్టంగా ఉంటుందండి. అలాంటిది మరి ఒక 3 నెలల పాటు కంటిన్యూగా అసలు దేశంలో లేకపోతే రాణిలా ఒప్పుకుంటుంది? అప్పుడు రాణి పరిపాలించేది అంతే కదా. ఆ రోజుల్లో రాణులు కూడా పరిపాలన చేశారు ప్రత్యేకంగా. ఈజిప్ట్ని కూడా క్లియోపాత్ర అనే ఆవిడ ఫస్ట్ సెంచరీలో మన సీజర్ అగస్టస్ ఆ కాలంలో ఆవిడ పరిపాలన చేసేదని ఆయనకు ముందు మనం చదువుకుంటాం చరిత్రలో. క్లియోపాత్ర సేమ్ ఇక్కడ కూడా కందాకే ఆవిడ పరిపాలన చేస్తూ ఉండేది. ఆవిడ కింద ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అయితే ఇతను ఏంటంటే నపుంసకుడు అని మనం చదువుకుంటున్నాం, కానీ ఎలా నపుంసకుడు? యేసుప్రభు చెప్పినట్టుగా ఏంటంటే తల్లి గర్భం నుంచి నపుంసకులకు పుట్టిన వాళ్ళు ఉంటారు, మనుషులు చేత చేయబడిన వాళ్ళుగా ఉంటారు, మరి కొంత దేవుని రాజ్యం నిమిత్తము నపుంసకులుగా తమను తాము చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అని ఇలా కేటగిరీ చెప్తాడు. మరి ఇతను అందులో ఏ కేటగిరీ మనకు తెలియదు. ఒకవేళ చాలామంది చెప్పేది ఏంటంటే బై బర్త్ నపుంసకుడు. ఒక నిజంగా బై బర్త్ నపుంసకుడు అయితేనండి, నిజంగా చెప్తున్నాను, అది చాలా చాలా ఒక విధమైన అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు చెప్పండి? అలాంటి వాళ్ళు రెస్పెక్ట్గా చూస్తారా? చాలా గౌరవంగా చూస్తారా? మీరు చెప్పండి, గౌరవంగా చూస్తారా? అసలు నాకు తెలిసి నువ్వు ఆడనా మగనా అసలు అంటే ఎంత నీచంగా మాట్లాడుతుంటావు, ఎంత అసహ్యంగా మాట్లాడుతుంటావు, ఎంతగా వాళ్ళని తృణీకరించినట్టుగా మాట్లాడుతుంటాం కదా. మరి నపుంసకుడు చిన్నప్పటి నుంచి అండి ఎలా పెరిగి ఉంటాడు, ఎంత తృణీకరించబడి ఉంటాడు, ఎంత అవమానించబడి ఉంటాడు. నిజంగా ఆ తృణీకారాలు, అవమానాలు ఏమండి, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వుకోటాలు, ఎగతాళి చేయటాలు, అపహాస్యం చేయటాలు, వీటన్నిటి మధ్య నిలబడ్డాడు. నిలబడి మొత్తానికి దేశానికి ఒక ఆర్థిక మంత్రి ఆ పొజిషన్కి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే మరి ఆయన ఎలా
తను రావాలంటే ఖచ్చితంగా తనకు ఒక సపోర్ట్ కావాలి. అలాంటిది తను రావడానికి మరొకరు సపోర్ట్ అవసరమై కూడా దేన్ని కూడా మానకూడదు, ఆదివారం మానకూడదు, ఈరోజు ప్రత్యేక క్లాస్ ఉంటుంది రమ్మని చెప్పగానే వచ్చేసారు. ఇప్పుడు రాని వాళ్ళ గురించి ఆలోచించండి. ఇంతకీ ఎవరు అంగవైకల్యం కలిగిన వారు? ఎవరికి ఉంది అంగవైకల్యం? లూదియాకుందా? నో, తనకు లేదు వైకల్యం. తనకు ఒకవేళ ఉంటే శరీరానికి ఉందేమో, మిగతా వాళ్ళకు మనసుకుంది. అందుకే అప్పుడప్పుడు అంటుంటారే పెళ్లి కోసమా, ఒరే వాడు కాలంకరైనా పర్వాలేదురా, చేయంకరైనా పర్వాలేదురా, మనసు సరిగా ఉండాలిరా. చాలామంది మాట్లాడుతుంటారు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు, అయితే ఏంటట, కాలంకర అయితే ఏంటట, చేయంకర అయితే ఏంటట. నో, ఏం కాదు, వాడు బుద్ధి బాగుండాలి అంటుంటారు చాలామంది. పెద్దవాళ్ళు ఆలోచించి చెప్తుంటారు, అనుభవంతో చెప్తుంటారు. వాడు మనసు బాగుండాలి. వాడికి అన్నీ బాగున్నాయి, వాడు మనసు బాగోలేదు. ఎందుకు? ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, జీవితాంతం వేదన, యాతన. ఇక్కడ ఈ నపుంసకుని చూస్తుంటే అదే అర్థమైంది. ఎందుకంటే అతనికి లోపం ఉంది, అవయవ లోపం ఉంది, అతనికి ఉంది. అయినా ఆరాధనకి వెళ్ళన కసి, ఆ పట్టుదల అక్కడి నుంచి అతన్ని తప్పించేసింది. ఓకేలేండి, ఇది మళ్ళీ పెద్ద పాఠం అయిపోద్ది, కొంతమంది బాధపడతారు. 28 చూద్దాం. 28 చూడని తర్వాత మాటలో 28లో అతడు తిరిగి వెళ్ళొచ్చు. తిరిగి వెళ్ళొచ్చు, తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇదొక అరగంట మళ్ళీ నేను చెప్తే, అందుకే చెప్పనులేండి. చదువుతున్నాడట. ఏమంటారు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, మొత్తానికైతే అక్కడికి వదిలేశాడు. ఎవరు? ప్రభుదూత పరిగెత్తుకొని వెళ్ళిపోయి అతన్ని కలుసుకొనమని చెప్పగానే ఆ ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, ఎంత కోపం రావాలని ఆ మాట. నేను ఎవరు అనుకుంటాను తెలిసే మాట్లాడుతున్నావా? ఇగో దెబ్బతింటుందండి బాబాయ్. మనలకు చాలా ఇగో. ఏమంటే వాళ్ళు ఇగోను టచ్ చేశారనుకోండి, తారాజులాగా మని వేస్తారండి. తాజ్మహల్ తోక దుక్కారనుకోండి, ఎలా మని ఇలా వేస్తారు చూసారా? అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారండి. చాలా డేంజర్, చాలా మౌనంగా ఉంటారు, కానీ చాలా ప్రమాదకరమైన. అంటే వాళ్ళ ఈగోను సాటిస్ఫై చేయాలి. నువ్వు అంతరా ఇంతరా అన్నావు అనుకోండి, కూల్ అవుతారు. లేదనుకోండి లేస్తారా. ఇక్కడ కూడా మనం చూస్తుంటే నిజంగానండి, అతను అంత పెద్ద దేశానికి ఆర్థిక మంత్రి అయ్యిండు కూడా ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, ఈ మాట అన్న వెంటనే అతను చూస్తుంటేనండి అసలు ఎంత కూల్గా సమాధానం చెప్తాడు. ఎవరైనా ఇప్పుడు వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకేం తెలియదండి. రూపాయి తెలియదు, కష్టం తెలియదు, బాధ తెలియదు, చెమట తెలియదు, బయటకు వెళ్ళడం తెలియదు, ఎండకి వెళ్ళడం తెలియదు. అమ్మో చాలా అండి. ఏంటంటేనంటే అబ్బో ఏసీ లేకపోతే మేము పడుకోలేమండి అంటే చూసారా ఎంత శుద్ధిమెత్తగా మారిపోయారు. అయితే ఇంకోటి చెప్పనండి, ఇదండి యెషయా గ్రంథం అన్నాడులే కానీ యెషయా గ్రంథం అంతా ఆయన దగ్గర ఉందని కాదండి బాబు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ చుట్టలు, గ్రంథపు చుట్టలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? యెరూషలేములో దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మనకు బైబిల్ ఎక్కడ పోతే అక్కడ దొరుకుతాయి, కానీ ఆ రోజులో బైబిల్ కాదు కదా, అంత స్క్రోల్స్ కదా, చుట్టల రూపంలో ఉండేది కదా. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఈ 53వ అధ్యాయంలో ఉన్న మాట ఇది. నాకు తెలిసి యెషయా గ్రంథం 53వ అధ్యాయమే చాలా పెద్ద స్క్రోల్స్. అలాంటిది యెషయా గ్రంథం అంటే ఒక మినీ బైబిల్ అని మినీ బైబిల్ 66 అధ్యాయాలు, 66 పుస్తకాలతో ఈక్వల్. అంటే అంత ఉంటుంది అందులో. అంత పెద్దదనంటేనండి నాకు తెలిసి ఆయన దగ్గర ఉందా లేదా నాకైతే డౌటే. అందుకే ఆ చదువుతున్న ఒక్క పార్ట్ ఏదైతే దాని గురించి మాట్లాడుతున్నాడు రచయిత. అలాగే ఆయన నోరు తెరవకుండా ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. చూసారండి యేసుప్రభు దీనత్వంని బట్టి. ఆయన దీనుడుగా ఉన్నాడు కదండి, అంతే కదండి. ఏదో అంటారు కదండి, మెత్తగా ఉన్నారు కదా అని మింగాలనిపించిందట ఎవరికైనా. అంతేనా? కరెక్టే చెప్పానా? మెత్తగా ఉంటే ఎవరికైనా ఏమనిపించిందట? మింగాలి అడగనిపించింది. అంటే పోనీలేరా, వదిలేలేరా, దేవుడు నల్లేరా, చూసుకుంటాలేరా అంటుంటే ఆయన మీద ఇంకా ఎన్నేను అనేస్తుంటారనమాట. ఒక్కసారిగా మొదటి మాటకి రివర్స్ అయ్యారనుకోండి, ఇంకోసారి ఆడ మాట్లాడాలంటే వెనకాడతాడు. మనమేమో అలా లేదు, మనకు పర్మిషన్ దేవుడు అలా ఇవ్వలేదు, అందులో సేవకులంగా మీరు అస్సలు ఆడకూడదు. మేము ఏం చేస్తాం, మమ్మల్ని తీసుకొచ్చి మేమంటే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి అలా అయిపోయింది అంతే. ఇంకా పిల్లలన్నా పడాలి, మేము యవనస్తులన్నా పడాలి, పెద్దవాళ్ళన్నా ఏమండి ఇంకా అసలే మాట్లాడకూడదు, అలా అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయినా సంతానం ఎవరెవరింతరో ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఈ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్, ఆయనకి ఆసక్తి కలిగిందండి. ఎవరికి? నపుంసకుడికి. నిజంగానా? అయితే ఏంటి అసలు ఈ ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నాడా? నాకు ఈ భాగం నాకు కరెక్ట్గా చెప్పాలి, నువ్వు నాకు ఏమంటాడు అంటే కానీ దయచేసి నాకు చెప్పు అని ఫిలిప్పును
దయచేసి ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటేనండి మనం ఎప్పుడు అన్నమాట కదండి, ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి. మనం ఎప్పుడు అనని మాట, మనం ఎప్పుడు పలకని మాట, నాకు తెలిసి భవిష్యత్తులో కూడా చెప్తామో లేదో అని డౌట్ అండి ఆ మాట. అందుకే దాన్ని అండర్లైన్ చేసుకోమని చెప్తాను. అవసరమైతే రెడ్డి పెన్తో చేసుకుంటే ఇంకా మంచిది, చాలా పెద్దగా చేసుకుంటే ఇంకా మంచిది. ఏమని దయచేసి మాకు చెప్పండి. నేను వాక్యం ఏమండి అడిగే వాళ్ళను నాకు తెలిసి నేను చూడలేదు, మరి ఎవరైనా ఉంటే సంతోషం అండి ఆ రోజుల్లో. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే రేపు క్లాస్ ఉంటుంది దయచేసి అందరూ రండి, ఎల్లుండి క్లాస్ ఉంటుంది దయచేసి అందరూ రండి, వచ్చేవారం నేను ఉంటాను దయచేసి అందరూ. బా అంటే నా మీద దయ ఉంచి మీరు అందరూ వచ్చారు, అందుకు దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. చూసారా, అసలు దయచేసిన డైలాగ్ మీదా నాదా? దీని ప్రకారంగా దయచేసిన డైలాగ్ మీదా నాదా? చెప్పేవాడదా వినేవాడదా? కొంచెం చెప్తే సంతోషపడతాను, అలా ఎక్కువసేపు చెప్పనులేండి. దయచేసి అనేటువంటి ఆ డైలాగ్ అనవలసింది ఇది మీ నుంచి రావాలా నా నుంచి రావాలా కదా? వచ్చిందంటారా భవిష్యత్తులో? చూద్దాం. అనండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, అనకపోయినా ఇప్పుడైనా. మొత్తానికి దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త. అమ్మయ్య, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. చిలకరించలేదు, చిలకరించి బాప్తిస్మం రైట్ కాదు, అందుకే ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. ఆ తర్వాత ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. కొనిపోయాను అన్న పదం చూసారా? మళ్ళీ అలా తీసుకెళ్ళాడు అనమాట. వచ్చావు కదా, వాక్యం చెప్పావు కదా, నీ పని అయిపోయింది కదా, మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఎక్కడిని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాను. ఎంత బాగుంది కదండి, ఎంత చక్కగా ఉంది చూసారా? ఫిలిప్పు గారికి అసలు ప్రయాణపు బాధ లేదండి ఆయనకు. మళ్ళీ ఏమంటే ప్రభు దూతట ఆయన అలా పట్టుకొని జాగ్రత్తగా అలా తీసుకుని వెళ్ళిపోయి మరలా ఎక్కడైతే ఆయన ఏమంటే ఆ కైసరీలో వదిలేశాడు అన్నట్టుగా ఉంటుంది. ఓకేనా? ఎన్నో వచ్చినామండి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళు అయిపోయింది. వారు నీళ్ళలో వెళ్ళి వచ్చిన ప్రభు ఆత్మ ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆయన్ని తీసుకెళ్ళాడట. నపుంసకుడు సంతోషించి, చూసారు బాప్తిస్మం అండి సంతోషం అంటే అదండి. ఎవడు మాకు అబ్బాయి పుట్టాడండి, మాకు అమ్మాయి పుట్టిందండి, సంతోషపడతారు, తప్పు కాదు. అసలు సంతోషం ఎప్పుడో తెలుసా? వాళ్ళ దేవుళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అది కదా నిజమైన జన్మ, కొత్త జన్మ, నూతన సృష్టి అంటాం కదా, అదండి రియల్. మన పిల్లలు పుట్టడం అనేది ఏంటంటే బాప్తిస్మం అండి. కొంతమంది అంటే నిజంగా ఈ పుట్టినరోజు అనేది ఎంత ముఖ్యం, దానికంటే కూడా ఏంటంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న రోజు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అది వెరీ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే నేను ఈ లోకంలో పుట్టాను, నిజమే అందరూ పుట్టారు, నేను నా జన్మ కారణం ఏంటని తెలుసుకోకుండా ప్రభు దగ్గర రాకుండా నేను కానీ ఒకవేళ అలా వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయేవాడిని? అది కాదు కదా అసలు నా జీవితం. అసలు కొత్త లైఫ్, కొత్త జీవితాన్ని ప్రారంభించిన రోజు ఏంటంటే ఇదిగో బాప్తిస్మం. అదండి, అది సంతోషం. అప్పుడు వెంటనే అతడు సంతోషించు తన త్రోవను వెళ్ళాను. అప్పుడు అతడు ఫిలిప్పును మరి ఎన్నడను ఇక చూడలేదు. నేను ఏమంటానంటే ఆ ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళారు, క్షమించండి, ఎవరు నపుంసకుడు ఆ దక్షిణ ప్రాంతానికి ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళానే ఖాళీగా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? అస్సలు ఖాళీగా ఉంటాడు. నాకు తెలిసి ఆ ప్రాంతంలో కూడా వాక్యాన్ని అతను చెప్పాలి, సువార్త చేసే ఉంటాడు అనుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. 40 వచనం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు, కైసరేకు వచ్చేసరికి, కైసరే అంటే మళ్ళీ యెరూషలేము ఆ పై భాగాన ఉన్న ఆ కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. అమ్మయ్య, దీనితో 8వ అధ్యాయం అయిపోయింది. అపోస్తల కార్యములు అయిపోలేదు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. ఎంత ఉంటుందా అంటే నేను చెప్పింది 50% ఈ అధ్యాయంలో, ఇంకా ఉంటుంది మాట్లాడితే. కానీ అంత వద్దులే, కానీ మీకు ఎంత అవసరమో, మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరో అంతవరకు చెప్పి 8వ అధ్యాయాన్ని ముగించేశాను. నెక్స్ట్ 9వ అధ్యాయం ఇప్పుడు చెప్తానని భయపడకండి, అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం 9వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. 8వ అధ్యాయం ఏమని పెట్టుకుంటారు టైటిల్ 8వ అధ్యాయానికి? సమరయలో ఉన్నవారు సువార్త విన్నారు, సమరయలో ఉన్నవారు క్రీస్తుని అంగీకరించారు, లేదా సమరయలో ఫిలిప్పు సువార్త అని పెట్టుకోండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, ఒకటి ఏమన్నాడు, యెరూషలేములోను, బాగా వినండి, యెరూషలేములోను అంటే యూదయలోను, యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతములలోను భూదిగంతముల వరకు అన్నాడు. చూసారా? అంటే ఫస్ట్ ఫేజ్లో యెరూషలేం చూసాం, నెక్స్ట్ రెండవ దాంట్లో యూదయ సమరయ అన్నాడు కదా, రైట్. ఇప్పుడు సమరయలోకి వచ్చేసింది అనమాట వాక్యం.
అది రెండవది నెరవేరుతుంది అనమాట యేసుప్రభు చెప్పింది. ఓకే, ఇంతటితో 8వ అధ్యాయాన్ని ముగించేస్తానని ప్రార్థన చేస్తాను. దూరం వెళ్ళాలి కదా అందరూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో 8వ అధ్యాయంలో ఉన్న ఎన్నో విషయాలు కొద్ది మాటల్లో మీ పిల్లల ముందు పెట్టడానికి మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మీ వాక్యం పట్ల ఆశ కలిగిన వారు మాత్రమే రాగలిగారు, వచ్చారు, విన్నారు, తిరిగి వెళ్తున్నారు. క్షేమంగా గమ్యానికి చేర్చండి. రేపు మా ప్రయాణంలోనూ రేపు రాత్రి జరిగే చివరి సభ మీకు మహిమకరంగా జరిగించండి. ప్రతి చోటనైనా మీ వాక్యాన్ని గొప్ప చేసే మీ నోటి బూరగా, మీ చేతిలోని పాత్రగా మమ్మల్ని వాడుకొని మా ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.